సో యాక్చువల్లీ చూసినంతసేపు ప్రోమో చూసినప్పుడు ఒకసారిగా హిందీస్లో చాలా డాన్స్ షోస్ మనం చూస్తుంటాం. అయితే అందులో భారతీ సింగ్ ఆవిడ అలాగే మధ్య మధ్యలో వచ్చి కామెడీ చేసి వెళ్తుంటారు. రోహిణి గారిని చూస్తే ఆ ఇంపాక్ట్ బాగా వచ్చింది. అరే మా నోళ్ళు డెఫినెట్లీ దాన్ని బీట్ చేసేటట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఈ మొత్తం చూస్తే నో ఏజ్ లిమిట్ అందరూ ఉన్నారు ఇందులో అని ఉంది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారండి? ఐదుగురండి, పంచభూతాలు. ఓన్లీ 5 కంటెస్టెంట్స్. ఈ 5 కంటెస్టెంట్స్ మధ్యలోనే జరుగుద్ది. ఈ 5 కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఈ 5 కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆల్టర్నేటివ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో ఇందాక మీకు చెప్పాను నేను, అంటే మాట్లాడేటప్పుడు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఈసారి. సో ప్రతిసారి నామినేషన్స్లో ఎవరైతే నిలబడతారో ఆడియన్స్ వాళ్ళు ఓట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో ప్రతి సెకండ్ ఎపిసోడ్ ఆల్టర్నేటివ్ వీక్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దాన్ని రీప్లేస్ చేస్తుంటారు ఇంకొకరు వచ్చి. సో ఈ ప్రాసెస్లో ఫినాలే వరకు ఎవరైతే రీచ్ అవుతారు, ఎవరైతే గెలుస్తారు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అంతే. సూపర్. అండ్ యష్ మాస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే ఇప్పుడు సీనియర్ అని చెప్పాలి. ఓంకార్ గారిని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ టైమర్స్. మీరు ఆల్రెడీ సీజన్ 1 చేసి సో ఇందులో ఉన్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటంటే చాలా చేంజెస్ ఉన్నాయి, మేమే షాక్ అయ్యామని అన్నారు. డెఫినెట్గా, ఎందుకంటే అదే మీరు చెప్పినట్టు చాలా రియాలిటీ షోస్ చూసాను, వర్క్ కూడా చేశాను. కానీ ఈ ఫార్మాట్ చాలా కొత్తగా ఉంది, నిజంగా చెప్తున్నా. అంటే మాకు ఫస్ట్ ఫార్మాట్ మాకే తెలియదు, ఎపిసోడ్ ముందు మాకు తెలియదు, మాకు స్టేజ్ పైన తెలిసింది ఫార్మాట్ ఏంటని. సో ఆడియన్సే కాదు, మాకు ట్విస్ట్ అండ్ టర్న్స్ షో, అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంతవరకు ఇలాంటి షో ఏ స్టేట్లో కూడా రాలేదు, ఈ కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఇది వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తాను. ఐఎమ్ సో యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉంది ఈ షో చూసిన తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలా నచ్చుతుంది. ఓకే, ప్రకృతి గారు, సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం షో కదా. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎలా లీడ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు యాజ్ అ మెంటర్గా? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఐ కేమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ ఇక్కడ టీమ్ ఈజ్ సో వెల్కమింగ్ అండ్ నాకు అనిపించలేదు నేను అంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చానని. ఐ ఫెల్ట్ వెరీ అట్ హోమ్ అనిపించింది నాకు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ టు బీ మై సెల్ఫ్. ఎనీవేస్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ వీళ్ళతో దే ఆర్ హెల్పింగ్ మీ లీడ్ ద షో యాజ్ వెల్. సో ఇట్స్ గోన్ బి అ గ్రేట్ థింగ్. నేను అనుకుంటున్నా నా కంటెస్టెంట్స్తో అందరి మెంటర్స్తో ఐ కెన్ పుష్ దెమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దెమ్ విన్ అని.